మనం ఇప్పుడు కిచిడి చేయబోతున్నామండి. ఫస్ట్ కిచిడీకి కావాల్సిన తాలింపు గింజలు అందరికి తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, మిర్చి వేసేసుకొని తాలింపు వేయించాక ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే కారం అంతా ఆయిల్లోకి దిగుతుంది. తర్వాత మనం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆలు కొంచెం ఫ్రై చేసుకొని క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం కిచిడి అన్నాను కాబట్టి మనకు పెసరపప్పు కావాలి. నేను ఆల్రెడీ నానబెట్టాను పెసరపప్పు, కొంచెం జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటే చాలు. తర్వాత సో అది నానబెట్టుని పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేయండి, మూత పెట్టండి. తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసి తర్వాత పెసరపప్పు వేయండి. సో పెసరపప్పు వేసాక కూడా మంచిగా నెక్స్ట్ టైం మనం వాటర్ పోయాలి. ఎందుకంటే ఆ ముక్కలన్నీ ఆల్రెడీ లైట్గా మగ్గాయి, కొంచెం వాటర్ వేస్తే ఉడుకుతాయి అన్నమాట. సో నేను ఆ చిన్న గ్లాస్తో 3 గ్లాసెస్ రవ్వ వేద్దాం అనుకుంటున్నాను. సో నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సరిగ్గా లెక్క పెడితే మీరు 6 గ్లాసెస్ ఉంటాయి. తర్వాత క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేశాక ఆఫ్టర్ 5 మినిట్స్ ఒకసారి ఓపెన్ చేస్తే నీళ్ళు మరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం వేసిందంతా మరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రవ్వ వేయాలి. సో ఇక్కడ నేను కొంచెం ఆపాను, ఎందుకంటే నాకు పప్పు ఉడకడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఆయిల్ ఎవాపరేట్ అయింది అనుకుంటున్నాను. సో కొంచెం ఆపి 2.5 కన్నా కొంచెం ఎక్కువ వేసాను. సో మంచిగా కలబెట్టాక దిస్ ఈజ్ అ మ్యాజిక్. నౌ యూ హ్యావ్ టు యాడ్ ద గరం మసాలా. ఏదైనా ఎంటీఆర్ కానీ ఎవరెస్ట్ కానీ ఏదైనా గరం మసాలా ఉంటే యాడ్ చేయండి. తర్వాత నెయ్యి వేయండి, మంచిగా కలిపేసి మూత పెట్టండి. సో ఇది డైట్ వాళ్ళు మంచి చక్కగా తినచ్చు. ఆఫ్టర్ మూత తీసాక మనకి ఇట్లా ఉంటుంది. ఒకసారి గట్టిగా కలిపేసుకున్నాక సో మీరు సర్వ్ చేసుకోవడమే. డైట్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్. ఈవెన్ మార్నింగ్ తిన్నా ఓకే, నైట్ తిన్నా ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో మనం ప్లేట్ డెకరేటివ్ చేసేసుకోండి. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ.